ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని మహిమపరుస్తున్న ప్రతి దేవుని బిడ్డ ప్రత్యేకమైన వందన దేవుని బిడ్డరా. ఈ దినం దేవుడు మనకే బాపునిచ్చి మనల్ని నెమ్మదితో శాంతితో సమాధానంతో నింపుతున్నాడు. చూద్దాం పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి 59వ దావీదు కీర్తన మొదటి వచనం చదువుకుందాం. రక్షింపనేరకుంటున్నట్లు యెహోవా హస్తము కూర్చొని రాలేదు, విననేరకుంటున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చును. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా ఉంటున్నాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో ఇదే మాట్లాడుతున్నాడు. రక్షింప నేరకుంటున్నట్లు నా చేతులు కూర్చు కాలేదు, మీ ప్రార్థన విననేరకుంటున్నట్లుగా నా చెవులు మందం కాలేదు అంటున్నాడు. అయితే ఆయన అన్నీ వింటున్నాడు, అన్నీ చూస్తున్నాడు. నిన్ను రక్షించాలని ఆయన హస్తం ఆకాశం నుంచి ఎప్పుడు నీ వైపు చాపుతూ ఉన్నాడు. కానీ నీవు మాత్రం దేవునికి విరోధంగా నడుచుకుంటున్నావని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నీకును నీ దేవునికి మధ్య ఇక్కడ ఏమని రాయబడుతుందంటే మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చును. మీ దోషములు అని రాయబడుతుంది. ఇక్కడ నీ తప్పిదములు దేవునికి నీకు అడ్డుగా వచ్చేసింది. కాబట్టి ఆయన సహాయం చేయలేకపోయాడు, ఆయన నీ ప్రార్థనకు ఫలితం ఇవ్వలేకపోయాడు. కాబట్టి ఒకటి ప్రతిదినము మనం ఏం చేయాలంటే, దేవా నా దోషములు కడిగయ్యా, నా పాపం నుంచి నాకు విడుదల, తెలిసి తెలియక చేసినవి ఏదైనా ఉంటే క్షమించమని. ఎందుకంటే పాపం వల్ల వచ్చి జీతం మరణమే, కానీ దాని తర్వాత మాట ఏమని ఉంటుందంటే క్రీస్తు యేసు యొక్క కృప, ఆ వరం వల్ల నిత్య జీవం. మనం పాపం చేస్తాం, అతిక్రమం చేస్తాం, దాని వలన మన మీదకి మరణం వచ్చింది. కానీ క్రీస్తు యేసులో యొక్క కృప ఏం చేస్తుందంటే మనకు నిత్య జీవం ఇస్తుంది. కాబట్టి ఆ నామంలో విడుదల, ఆ నామంలోనే స్వస్థత, ఆ నామంలోనే అద్భుతాలు, ఆ నామంలోనే గొప్ప కార్యాలు, ఆ నామంలోనే విడుదల, అద్భుతం మనకి దేవుడు జరిగిస్తాడు. కనుక ఎప్పుడు ఆ నామాన్ని గట్టిగా పట్టుకోండి. ప్రతిదీ క్షమించేవాడు ఆయన, రక్షించేవాడు ఆయన, కాపాడేవాడు ఆయన, విడుదల చేసేవాడు ఆయన. కాబట్టి ఆయన నామం మీదే మనం ఎప్పుడు కూడా గట్టిగా పట్టుకుంటూ ముందుకు వెళ్దాం. కాబట్టి ఏదైనా ఒకవేళ మీకు ఏదైనా కార్యం ఆలస్యం అవుతుందా, మీ ప్రార్థనకు జవాబు రావట్లేదా, ఇంకా దేవుడిని అడుగుదాం, తప్పిదాలు మానేద్దాం, దోషాలకు దూరంగా ఉందాం, పవిత్రపరుచుకుంటూ పరిశుద్ధంగా జీవిస్తూ నమ్మకంగా దేవుని ఎదురు వెళ్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ రోజు నీ సన్నిధిలో చేరి నీ ఘనమైన నామాన్ని మహిమపరుస్తూ ఉండగా మా మధ్య మీరుంటూ ఈ యొక్క బలమైన వాక్కునిస్తూ అనేకులు మీరు దర్శిస్తున్న విధముకై నీకే మహిమ. ఎంతమంది ప్రభు ఈ మాటల ప్రకారం వారి జీవితాన్ని దిద్దుకుంటున్నారో వారందరి పట్ల నీ ఘనమైన కార్యాలు జరిగిస్తూ నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని ప్రభు యేసు నామం పేరుగా అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ తండ్రి. ఆమేన్.